హలో గుడ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక కథ చెబుతాను. కథ పేరు ఎంత అద్భుతం. ఒకనాడు యేసయ్యను 5,000 జన సమూహము వెంబడిస్తుండగా, ఈ ప్రజలందరికీ ఆహారం కొని తెప్పించండి అని ఫిలిప్పు అనే శిష్యునితో యేసయ్య అంటారు. ఫిలిప్పు యేసయ్యతో 100 రూపాయల రొట్టెలు కొని కొంచెం కొంచెం పెట్టినా కూడా చాలదని అంటాడు. అంతలో ఆంద్రేయ అను శిష్యుడు, ఇక్కడ ఉన్న ఈ చిన్న బాబు దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఈ ప్రజలందరికీ చాలనే చాలవని అన్నాడు. కానీ యేసయ్య పచ్చిక మీద కూర్చోబెట్టండి అని చెప్తాడు. ఇంచుమించు 5,000 పురుషులే ఉన్నారు. యేసయ్య ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించాడు. తర్వాత శిష్యులు ఆహారాన్ని వడ్డించారు. రొట్టెలు, చేపలు అందరూ తృప్తిగా తిన్నారు. యేసయ్య ఆహారాన్ని పోగు చేయమనగా శిష్యులు 12 గంపలు నింపారు. శిష్యులు యేసయ్య చేసిన సూచక్రియను చూచి నిజముగా యేసయ్య లోకరక్షకుడని చెప్పుకున్నారు. పిల్లలు, యేసయ్యకు మన అవసరం కూడా తెలుసు. గుడ్ నైట్.